మన దేశంలో సడన్గా ఎస్యూవీల సంఖ్య పెరిగిపోయింది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇన్ని ఎస్యూవీలు, ఇన్ని వెరైటీలు, ఇన్ని మోడల్స్, ఇన్ని షేప్స్. మనకు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అన్నమాట. ఇది కొంచెం సర్కాస్టిక్గా చెప్తున్నాను. కాస్త చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు నార్మల్ తెలియని వాళ్ళు అలా అంటే పర్వాలేదు ఎస్యూవీలని. ఆటో జర్నలిస్టులు కూడా వాటిని ఎస్యూవీలని చెప్పడం కాస్త అదేంటో మరి అర్థం కావట్లేదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో. ప్రతిదీ ఎవ్రీ కార్ ఈజ్ ఎస్యూవీ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? టాటా పంచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. టాటా పంచ్ ఎస్యూవీ అంట, ఫ్రాంక్స్ ఎస్యూవీ అంట, ఎక్స్టర్ ఎస్యూవీ అంట, క్రెటా ఎస్యూవీ అంట. ప్రతిదీ ఒకటి కాదు, ఏది లాంచ్ చేసినా కానీ అన్నీ ఎస్యూవీలే. అసలు నేమ్ పెట్టడానికి గవర్నమెంట్ ఎలా అలో చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎస్యూవీ అనే మీనింగే తెలుసా అసలు? అదొక డిఫరెంట్ సెగ్మెంట్ కదా. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అంటారు దాన్ని. అదొక 4x4 క్యాపబిలిటీ ఉండాలి. 4x4 ఉందా? అది ఆఫ్ రోడింగ్ వెహికల్. అది యాక్చువల్లీ ఆఫ్ రోడింగ్ కార్ని ఎస్యూవీ అంటారు. అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దానికి, ఎస్యూవీ అని పిలవడానికి. మెయిన్ బేసిక్ థింగ్ 4x4 ఉండాలి. అన్ని హ్యాచ్ బ్యాక్లే. హ్యాచ్ బ్యాక్ అంటే ఏమన్నా నామోషినా? హ్యాచ్ బ్యాక్నే కొద్దిగా హైట్ లేపేయడం, ఆ బాక్స్ ఈ షేప్ పెట్టేయడం, దాన్ని ఎస్యూవీ అనడం. మనం అలాగే పిలవడం. మనం పిలుస్తున్నాం ఓకే. ఒక సాధారణ మనిషికి అంత ఐడియా ఉండదు, కార్లు అంటే ఏంటో కూడా తెలియదు. వాడు ఎస్యూవీ అంటే ఓకే ఇదేదో ఎస్యూవీ అని వాడు ఎస్యూవీ అంటాడు. మన సో కాల్డ్ ఆటో స్పెషలిస్టులు, జర్నలిస్టులు వాళ్ళు కూడా ఎస్యూవీలు అనడమే. కానీ అట్లీస్ట్ చెప్పాలి కదా వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరర్స్కి, అరే బాబు దీన్ని ఎస్యూవీ అంటే అసలు మీనింగ్ ఏముంది? మామూలు ఎస్యూవీకి దీనికి తేడా ఏంటి? ఇంకా అన్నీ ఎస్యూవీలే. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఒక మీనింగ్ ఉంది దానికి, ఎస్యూవీ అనే దానికి. ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు దాన్ని? ఇప్పుడు బయట దేశంలో ఎవరన్నా విన్నారనుకోండి, ఇప్పుడు పంచ్ ఒక ఎస్యూవీ, ఫ్రాంక్స్ ఒక ఎస్యూవీ. వినడానికి చూడడానికి కూడా కామెడీగా ఉంది కదా. ఎక్స్టర్ ఒక ఎస్యూవీ. అన్ని బ్రాండ్స్లో ఒకటని నేను చెప్పట్లేదు. 3XO, మహీంద్రా 3XO ఒక ఎస్యూవీ. అవన్నీ ఎస్యూవీలు అవి. మీరు ఎట్టా హ్యాచ్ బ్యాక్లు అని పిలవడానికి నచ్చట్లేదు కదా మీకు. ఏదైనా డిఫరెంట్ నేమ్ పెట్టండి ఒకటి. క్రాస్ ఓవర్నో లేకపోతే ఏదో సంథింగ్ మీకు ఇష్టమైన నేమ్ ఒకటి పెట్టుకోండి. ఎస్యూవీలు అంటే సపరేట్గా ఉన్నాయి కదా. జిమ్నీ అనో, తార్ అనో ఇట్లా ఉన్నాయి కదా. జీప్ అనో ఇవి ఉన్నాయి కదా, అవి ఎస్యూవీలు అంటే. సో మీరు అన్నిటికీ ఎస్యూవీలు అని పెట్టేసి ఏంటో మరి మీ ఫ్యాసినేషన్ ఏంటో. మ్యానుఫ్యాక్చరర్సే. ఇప్పుడు ఎవరన్నా జనాలు మిమ్మల్ని డిమాండ్ చేశారా? పేర్లు హ్యాచ్ బ్యాక్ నుంచి వేరే పేరు మార్చండి, లేకపోతే ఫేక్ నేమ్స్, రాంగ్ నేమ్స్ పెట్టండి అనేసి ఎవరన్నా అడిగారా? డిమాండ్ చేశారు మిమ్మల్ని? ఎందుకు ఇలా అసలు కరెక్ట్ కాదు కదా ఇది. ఈ కార్ని ఏమంటారు, ఆ కార్ని అలాగే పిలవండి. ఎస్యూవీ అనేది ఒకటి ఉంది సపరేట్గా, దాని పేరు తెచ్చి దీనికి పెట్టి అది కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ చేసేసి అసలు మీనింగే లేదు దానికి. అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? ఏమన్నా యూజ్ ఉందా? బెనిఫిట్ ఉందా? చెప్పండి. ఏమన్నా బెనిఫిట్ ఉందా అలా అనడానికి? చెప్పండి మీరే. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. ఒక డిఫరెంట్ నేమ్ పెట్టుకోండి. ఎవరు చూసినా అదే అనడం. పంచ్ ఒక ఎస్యూవీ అంటారు, నెక్సాన్ ఒక ఎస్యూవీ అంట. ఇంకా నేను పేర్లు చెప్తే అన్నీ చెప్తా పోవాలి. ఎన్ని చెప్పేది? అన్నీ ఎస్యూవీలే. ఇప్పుడు ఇండియాలో ఉన్నవన్నీ ఎస్యూవీలే, ఏదో కొన్ని తప్ప. ఒక టియాగో, ఒక స్విఫ్ట్, సిట్రాన్ C3. సిట్రాన్ వాళ్ళు పాపం వాళ్ళే ఎస్యూవీ అనట్లేదు. వాళ్ళు C3ని వాళ్ళు హ్యాచ్ బ్యాక్ అంటున్నారు. వాళ్ళు ఒకరే జెన్యూన్గా చెప్తున్నారు. ఇంకా i10 అని కూడా ఎస్యూవీ అనండి, i20ని కూడా ఎస్యూవీ అనేసేయండి. టిగోర్ని, టియాగోని, ఆల్టోని అన్నీ ఎస్యూవీలు అనండి. ఎందుకు మీకు ఇంత ఏంటి ఎస్యూవీలు అంటే ఇష్టమా? అంటే ఇంకన్నీ ఎస్యూవీలే చేసేయండి. ఎస్యూవీలు సపరేట్గా తయారు చేసి అమ్మడానికి లేదా? సుజుకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండియాలో. ఎప్పుడో మంచి ఎస్యూవీలు చేయొచ్చు. అప్పుడెప్పుడో ఉండేది జిప్సీ. సో దానికే నెక్స్ట్ వెర్షన్గా ఇచ్చారు జిమ్ని. ఎంత బాగా చేసిండొచ్చు దాన్ని. ఓకే, అది సపరేట్ టాపిక్, తర్వాత మాట్లాడదానండి. ఈ సో కాల్డ్
సూడో ఎస్యూవీస్, ఫేక్ ఎస్యూవీస్. ఇది నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. ఎలాగండి దీన్ని ఎస్యూవీ అని అనుబుద్ధి అవుతుంది? లెస్ దాన్ 4 meters ఉంటుంది, హైట్ ఒక 170-180 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్. కొన్ని కార్లు అయితే కొద్దిగా ఎస్యూవీ టైప్లో ఉంటాయి లోపల కూర్చోవడానికి, డ్రైవింగ్ పొజిషన్. కొన్ని కార్లు అస్సలు ఉండవు, పంచ్ బాగుంటుంది, లోపల కూర్చుంటే ఏదో బాగా హైట్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఓకే, అగ్రీడ్. ఎక్స్టర్లో ఉంటుందా? అస్సలు ఉండదు, అదేదో హ్యాచ్ బ్యాక్లో కూర్చున్నట్లే ఉంటుంది. హౌ డూ యూ కాల్ ఇట్ యాజ్ ఎస్యూవీ? నమ్మాలా? ఏంటో ఇది నమ్మబుద్ధి కాదు కదా. తెలియనివాడు ఎవడన్నా ఎస్యూవీ అంటే ఏమనుకుంటాడు? ఆ నాలెడ్జ్ లేనివాడు, వాడికి తెలియదు పాపం, కన్ఫ్యూజ్ అయిపోతాడు. నిజమైన ఎస్యూవీ చూపించి ఈ సోకాల్డ్ సూడో ఎస్యూవీలు చూపించి రెండు చూపించిన అనుకో, వాడికి అర్థం కాదు. ఓ 2 ఎస్యూవీలేమో. సో ఇది కొంచెం మారిస్తే బాగుండు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో. సో ఇది ఎవరిని మోసం చేయడానికి? ఎందుకు ఇది? ఎవరిని సాటిస్ఫై చేయడానికి? మిమ్మల్ని మీరేనా? మ్యానుఫ్యాక్చరర్స్ తెలుసు కదా, వాట్ ఈజ్ ఎస్యూవీ, వాట్ ఈజ్ యూనో సెడాన్, వాట్ ఈజ్ హ్యాచ్ బ్యాక్, వాట్ ఈజ్ ఎంపీవీ, మీకు తెలుసు కదా అదంతా. ఇంకెవరి కోసం పెడుతున్నారు ఇలాగ పేర్లు? ఎప్పుడన్నా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్తారు మ్యానుఫ్యాక్చరర్సే. ఎస్యూవీ సేల్స్ పెరిగిపోయిందంట, హ్యాచ్ బ్యాక్లు సేల్స్ తగ్గిపోయినాయంట. అవేంటి అవి? వాటిని హ్యాచ్ బ్యాక్స్ అనరా ఇంకా? వాళ్ళు చెప్పడం కూడా చూడండి, వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయినారు అవి ఎస్యూవీలే. వాళ్ళు బిలీవ్ కాదు, వాళ్ళు లిటరలీ 100% అది లోపల ఇమిడిపోయింది మైండ్లో, హార్ట్లో. వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా చెప్తున్నారు అందరూ, అన్ని బ్రాండ్స్, మారుతి సుజుకి ఏంటి, హుండా ఏంటి, టాటా ఏంటి, ఎంజీ వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి ఏం చెప్తున్నారంటే హ్యాచ్ బ్యాక్లు, చిన్న కార్ల సేల్స్ పడిపోయిందంట, ఎస్యూవీల సేల్స్ పెరిగిపోయిందంట. అట్లే అవన్నీ వాళ్ళ ఉద్దేశంలో ఎస్యూవీలు అనమాట ఇవన్నీ. సో ఓకే, అట్లీస్ట్ ఇది జనాలకన్నా తెలుస్తుందని చేస్తున్నాను. మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఏంటో.